కాక్రోచ్ జనతా పార్టీ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. రాజస్థాన్ జైపూర్లో ఓ ప్రభుత్వ పాఠశాల పరిశీలనకు వెళ్లిన ఆ సంస్థ సభ్యుల్ని కొందరు అడ్డుకున్నారు. వెనక్కు వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో మాటా పెరిగి పిడిగుద్దులతో తరిమి కొట్టారు. వాహనంలో వెళ్తున్న సమయంలో రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. ఈ వ్యవహారంలో పరస్పర ఆరోపణలతో రాజకీయం వేడెక్కింది. సిజేపీ దేశవ్యాప్తంగా స్కూల్ ఠీక్ కరో పేరిట ఓ ఉద్యమం నడుపుతోంది. ఇందులో భాగంగా సిజేపీ కో కన్వీనర్ ఆశుతోష్ రాంకా నేతృత్వంలో కార్యకర్తలు జైపూర్ జిల్లాలోని రాంపూర్ కన్వీనర్పుర గ్రామానికి వెళ్లేందుకు యత్నించగా ఊరి శివారులోనే స్థానికులు వారిని అడ్డుకున్నారు. తమ స్కూళ్లను తామే బాగు చేసుకుంటామని చెబుతూ వారిని బలవంతంగా వెనక్కు పంపించేశారు. ఈ క్రమంలో స్థానికులు తమపై రాళ్లతో దాడి చేసి వాహనాలను ధ్వంసం చేశారని అశుతోష్ ఆరోపించారు. గత కొంతకాలంగా ఆ స్కూల్లో పశువుల పాక నడుస్తోందన్నది సిజేపీ ప్రధాన ఆరోపణ. పాఠశాలలో మౌలిక వసతులు, విద్యార్థుల పరిస్థితి, బోధనా సౌకర్యాలను పరిశీలించాలన్న ఉద్దేశంతో ఈ పర్యటన చేపట్టినట్లు పార్టీ తెలిపింది. అయితే ఆ సమయంలో కొందరు వాళ్లను అడ్డుకుని దాడికి పాల్పడి అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఈ పరిణామాలపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ ఘటనపై అశుతోష్ రాంకా స్పందిస్తూ తమను అడ్డుకున్న వారు గ్రామస్తులు కాదని బీజేపీ పంపించిన వ్యక్తులను ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన బీజేపీ పంపించిన గూండాలు అంటూ విమర్శలు గుప్పించారు. అశుతోష్ రాంకా చేసినటువంటి ఆ ట్వీట్ ని ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సోషల్ మీడియాలో ఆయన చేసినటువంటి ట్వీట్ కి సంబంధించి రిక్వెస్టింగ్ మీడియా నాట్ బ్లేమ్ ద విలేజర్స్ ఫర్ టుడేస్ ఇన్సిడెంట్. పీపుల్ వర్ సెంట్ ఫ్రమ్ outside to incite violence. It was the villagers who had requested us to come and inspect the school. I have been told that the local BJP councillor was seen disturbing money to some goons అనేటువంటి మాట చెప్పారు. వారంతా కూడా స్థానికులు కాదు, వారు బీజేపీ కౌన్సిలర్ పంపించినటువంటి వ్యక్తులు అనేటువంటి మాట. డబ్బు తీసుకొని వారు అక్కడికి వచ్చారని కూడా ఈ నేపథ్యంలో చెప్తున్నారు. అయితే వారు తమ స్కూళ్ళని తామే బాగు చేసుకుంటాం అనేటువంటి మాట చెప్తూనే వచ్చినటువంటి వారి మీద ఆ స్థాయిలో దాడి చెయ్యరు. స్థానికులైతే వారే రమ్మన్నారు, మేము ఈ నేపథ్యంలో ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాము, ఒకసారి చూసుకొని ఏ విధంగా ఉండాలి అన్నది. అయితే పశువుల పాక నడుస్తోందన్నది మాకు తెలిసినటువంటి సమాచారం. అయితే ఆ స్థాయిలో ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితులు అయితే ఉండవు. అయితే ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికే తాము తనిఖీలు చేపడుతున్నామని సిజేపీ నేతలు తెలిపారు. అయితే సమస్యలను బయటకు రానివ్వకుండా రాజకీయ ఒత్తిళ్లతో తమ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇటు సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కూడా తమ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. పాఠశాలల పరిస్థితిపై ప్రశ్నిస్తే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ బీజేపీపై మండిపడ్డారు. ఏ స్థాయిలో తోపులాట చోటు చేసుకుందో కూడా మనం చూస్తున్నాం. ఆ గ్రామానికి వారు వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్ గా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వారు అని అశుతోష్ రాంకా చెప్తున్నప్పటికీ కూడా వారందరూ కూడా స్థానికులే అని మరో వర్గం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మా ఊర్లో ఉన్నటువంటి స్కూల్ ని ఏ విధంగా బాగు చేసుకోవాలో మాకు తెలుసు, మీరెందుకు వచ్చారు అంటూ వారు వచ్చినటువంటి వాహనాలను ధ్వంసం చేయడం కావచ్చు, రాళ్లు రువ్వటం కావచ్చు, వారిని నెట్టివేసేటువంటి ప్రయత్నం, వారు వెళ్లేంత వరకు కూడా తరిమి కొడుతూ బాహటంగా దీనికి సంబంధించి బాహాబాహికి అయితే
దిగినటువంటి పరిస్థితి. కానీ ఆశుతోష్ రాంకా ఈ నేపథ్యంలో చేసినటువంటి ట్వీట్ కూడా ఒకంత సంచలనంగా మారింది. విలేజర్స్ ని దయచేసి బ్లేమ్ చేయొద్దు, అక్కడ ఉన్నటువంటి వారంతా బీజేపీ కౌన్సిలర్ పంపించినటువంటి లోకల్ బీజేపీ కార్యకర్తల వాళ్ళు. సో మా మీద కక్ష సాధింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. స్కూల్ ఠీక్ కరవ్ ఈ నేపథ్యంలో స్కూళ్లకు సంబంధించి మేము ఒక ఇన్స్పెక్ట్ చేయడానికి మేము వచ్చినప్పుడు మమ్మల్ని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం? స్థానికుల ముసుగులో బీజేపీ కార్యకర్తలు మాపై చేసినటువంటి ఈ దాడిని మేము ఖండిస్తున్నాం అనేటువంటి మాట ఇటు అభిజిత్ దీప్కే ఆశుతోష్ రాంకా కూడా చెప్పడం జరిగింది. మీడియాని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, దయచేసి స్థానికుల్ని బ్లేమ్ చేయొద్దు, వారికి ఏమి తెలియదు, అందులో అసలు విలేజర్సే లేరు, అందరూ కూడా బీజేపీ కార్యకర్తల్లాగే ఉన్నారు, అందరూ కూడా బీజేపీ కార్యకర్తలు అనేటువంటి నినాదం చెప్తున్నారు. ఎవరైనా సరే వారి ఊరికి మంచి జరిగే విధంగా ఉంటే మమ్మల్ని ఎందుకు ఆ విధంగా తరిమి కొడతారు? కానీ వారు స్థానికులు కాదు, అలాగే ఆ దగ్గరలో ఉండేటువంటి బీజేపీ కౌన్సిలర్ పంపించినటువంటి బీజేపీ కార్యకర్తలుగా మేము భావిస్తున్నాం అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు.